అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఖుషి తెలుగు స్టోరీస్. ఈరోజు స్టోరీ ఏంటో చూసేద్దాం. అనురాగ్ ఒక మల్టీనేషనల్ కంపెనీలో వెబ్ డిజైనర్గా పనిచేస్తున్నాడు. అతని భార్య అక్షర చాలా మంచి అమ్మాయి. భర్త అంటే పంచప్రాణాలు. అనురాగు అక్షరతో కలిసి బెంగళూరులో ఉంటున్నారు. ఇద్దరు సొంతూరు వైజాగ్. వాళ్ళది పెద్దలు కుదిర్చిన సంబంధం. వాళ్ళకి పెళ్ళి అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. అనురాగు వాళ్ళమ్మ అనురాగుకి వాళ్ళకి మనవడినో మనవరాలనో ఇవ్వమని రోజు అనురాగ్ బుర్ర తింటూ ఉంటారు. మాకు అప్పుడే పిల్లల్ని కనాలి అని లేదు, ఇంకా టైం పడుతుంది అని అనురాగు దాటేస్తూ వస్తాడు. ఆ రోజు మార్నింగ్ 7 అవుతుంది. అప్పుడే అక్షర కాఫీ తీసుకొని వాళ్ళ రూమ్లోకి వచ్చి కాఫీ టేబుల్ మీద పెట్టి అనురాగ్ని లేపుతుంది. అనురాగు లేవగానే హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ హబ్బీ అని నుదుటి మీద ముద్దు పెడుతుంది. అనురాగ్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఏంటి అనురాగ్, ఇది పెళ్లి రోజు కూడా నువ్వు ఇలా డల్గా ఉండడం నాకు ఏమీ నచ్చలేదు. నువ్వు ఇలా ఉంటే నేను హట్ అవుతాను. ఈరోజు చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి అని ఎంతో ఊహించుకున్నాను తెలుసా. నువ్వేమో డల్గా మొహం పెట్టుకొని ఏంటిది, నాకు ఏమీ సెలబ్రేట్ చేసుకోవాలని లేదు. అక్షర నాకు ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నాకు అది ఏమీ తెలియదు. ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకోవాలి అంతే. నువ్వు ఒప్పుకోకపోతే నా మీద ఒట్టే. ఏంటి అక్షర ఇది, ఇంత చిన్న విషయానికి ఒట్టు వేసుకోవడం ఎందుకు? సరే, నీకు నచ్చినట్టుగానే ఈ రోజును సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ రా అని అనురాగ్ బుగ్గ మీద ముద్దు పెడుతుంది. అనురాగు లైట్గా స్మైల్ ఇస్తాడు. ఇద్దరు రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ వేసి శివుని గుడికి వెళ్తారు. పూజారి గారు, మా ఇద్దరి పేరు మీద అర్చన చేయండి అని అక్షర చెప్తుంది. పూజారి గారికి గోత్రనామాలు చెప్పిన తర్వాత పూజారి గారు వారి పేరు మీద అర్చన చేస్తారు. స్వామి, నా అనురాగు మనసులో చాలా బాధపడుతున్నాడు. తన బాధని ఎలాగైనా నువ్వే దూరం చేయి. మేమిద్దరం కలిసి జీవితాంతం సంతోషంగా ఉండేలా చూడు స్వామి అని అక్షర మనసులో శివుణ్ణి వేడుకుంటుంది. స్వామి, నా వల్ల నా అక్షర జీవితం కూడా నాశనమైంది. ఎందుకు నాకు శిక్ష వేశావు? నా సమస్యకు నువ్వే పరిష్కారం చూపించాలి అని అనురాగు శివుని మనసులో వేడుకుంటాడు. పూజారి గారు అర్చన చేసిన తర్వాత ఇద్దరికి తీర్థప్రసాదాలు ఇస్తారు. తర్వాత అమ్మాయికి కుంకుమ ఇచ్చి అనురాగ్ని అక్షర పాపిట్లో పెట్టమని చెప్తారు. అనురాగు అలాగే కుంకుమ తీసుకొని అక్షర పాపిట్లో పెడతాడు. అక్షర ప్రేమతో అనురాగ్ వైపు చూస్తుంది. తర్వాత గుడి ప్రాంగణంలో కొంతసేపు కూర్చొని ప్రసాదం తిని అక్కడి నుంచి మంచి రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేస్తారు. తర్వాత అక్కడి నుంచి మూవీకి వెళ్తారు. మూవీ అయిపోయిన తర్వాత దారిలో ఇంటికి రిటర్న్ అయిపోతుంటే అక్షర అనురాగు, నాకు మల్లెపూలు కొనిపెట్టవా అని అడుగుతుంది. అనురాగు ఏమీ మాట్లాడు. ప్లీజ్ అనురాగు, ప్లీజ్ నా కోసం. సరే అని దారిలో అక్షర కోసం మల్లెపూలు తీసుకొని ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. సరే కన్నా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. నీకోసం నేను ఇష్టమైన చికెన్ మంచూరియా చేస్తాను. అనురాగు వెళ్ళి వాళ్ళ రూమ్లో ఫ్రెష్ అవుతాడు. అక్షర కిచెన్లో అనురాగు కోసం చికెన్ మంచూరియా ప్రిపేర్ చేస్తుంది. అనురాగు ఫ్రెష్ అయ్యి కాసేపు తన రూమ్లోనే కూర్చొని తర్వాత కిందికి వస్తాడు. అను బేబీ, ఫుడ్ రెడీ, నువ్వు డిన్నర్ చేసేయి, నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను. నువ్వు డిన్నర్ చెయ్యవా? నాకు ఆకలిగా లేదు కన్నా, నువ్వు చేసేయి. అదేంటిరా, మధ్యాహ్నం లంచ్ కూడా కొంచెం హెవీ అయ్యింది, అందుకే నువ్వు భోజనం చేసేసి రూమ్లోకి వచ్చే, నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని అనురాగుకి డిన్నర్ వడ్డించేసి తను ఫ్రెష్ అవ్వడానికి రూమ్లోకి వెళ్ళిపోతుంది. అనురాగు డిన్నర్ తినేశాక కొంతసేపు టీవీ చూసి ఆ తర్వాత రూమ్లోకి వెళ్తాడు. రూమ్లోకి వెళ్ళి అక్షరని చూడగానే షాక్ అయిపోతాడు. తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని అచ్చం శోభనం పెళ్లి కూతురులాగా తయారవుతుంది. దగ్గరికి వచ్చి తన మెడ దగ్గర చేతులు వేస్తుంది. ఏంటి అక్షర ఇది, నాకు ఇప్పుడు మూడ్ లేదు అని మొహం చిట్లేస్తాడు అనురాగు. కారణం మీకు మూడు లేకపోవడం కాదు అనురాగ్, కావాలని లేనిపోని పిచ్చి ఆలోచనలతో నిన్ను నువ్వే నాకు దూరం పెట్టుకున్నావు. నీ మనసులో నుంచి ఆ పిచ్చి ఆలోచనను తీసేయమని నీకు ఎన్నిసార్లు చెప్పాను, అయినా నువ్వు వినడం లేదు. ఈరోజు మన వెడ్డింగ్ యానివర్సరీ, ఈరోజు నన్ను బాధ పెడతావా అని చిన్నబుచ్చుకున్నట్లు మొహం పెడుతుంది. లేదురా, నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు బాధపడితే నేను చూడగలనా అని అక్షర దగ్గరికి వచ్చి తన నడుము మీద చెయ్యి వేసి తన దగ్గరికి లాక్కొని అక్షర కింద పెదవిని తన పంటితో చిన్నగా కొరుకుతాడు అనురాగు. తర్వాత తనపై పెదవి చిన్నగా కొరుకుతాడు. తర్వాత గాఢంగా ఇద్దరు అదరమృతాన్ని ఒకరు పంచుకుంటారు. తర్వాత అక్షర మెడ మీద ముద్దు పెడతాడు. పక్కంగా అనురాగ్ అని మూలుగుతుంది. తర్వాత తన చీరని తొలగిస్తాడు. తర్వాత తనని పూర్తిగా వస్త్రాన్ని తీసి బెడ్ పైన పడుకోబెట్టాడు. తను కూడా బట్టలు తీసేసి బెడ్ పైన పడుకుంటాడు. అక్షర శరీరం మొత్తం ముద్దులతో నింపేశాడు. అక్షర అందాన్ని సొంతం చేసుకుంటూ ప్రతి చోట తన ప్రేమ గుర్తులు పెడుతూ
వెతుకుతూ అక్షరని స్వర్గంలో ముంచేస్తాడు. ఇద్దరు అలసిపోయినంత వరకు రసకేలి సాగిస్తారు. అలసిపోయిన అక్షర అనురాగు ఎదపై ఒదిగిపోతుంది. అనురాగు మనసులో మాత్రం విపరీతమైన బాధ. ఎందుకంటే తనకి ఉన్న హార్మోనల్ ప్రాబ్లం వల్ల కౌంట్ చాలా తక్కువ ఉంది. అతనికి పిల్లలు పుట్టే అవకాశం లేదు అని డాక్టర్లు చెప్తారు. ఆ విషయం అక్షరకి కూడా తెలుసు. కానీ తను ఏ రోజు ఆ విషయం గురించి బాధపడలేదు. అనురాగ్ని వేలెత్తి చూపలేదు. అనురాగు మాత్రం తన కారణంగానే అక్షర జీవితం నాశనం అయ్యింది అని కుమిలిపోతూ తనలో తానే ఒక ఇన్ఫీరియారిటీ కంప్లైంట్స్ డెవలప్ చేసుకొని అక్షరకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. కానీ అక్షర మాత్రం అనురాగు బాధ కొట్టి తనకి దగ్గరగా ఉండేలా చూసుకుంటుంది. అక్షర నాకు డివోర్స్ ఇచ్చేయొచ్చు కదరా, ఎందుకు నాతోనే కలిసి ఉంటూ నీ లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నావు? నా లైఫ్ స్పాయిల్ అయింది అని నీకు ఎవరు చెప్పారు అనురాగ్? నేను చెప్పానా నీకు ఎప్పుడైనా? నీకు నువ్వే ఏదో ఊహించుకొని ఎందుకు ఇలాంటి చెత్త మాటలు మాట్లాడుతున్నావు? అది కాదురా, నా ప్రాబ్లం గురించి నీకు తెలుసు కదా, అయినా ఎందుకురా నాతోనే ఉంటాను అంటున్నావు? ఎందుకంటే అది అసలు ప్రాబ్లంగా నేను ఫీల్ అవ్వడం లేదు కాబట్టి. నాకు నీ లవ్ అండ్ ఎఫెక్షన్ చాలు. ఇంకా పిల్లలు అంటావా? నువ్వు నాకు బేబీ, నేను నీకు బేబీ. ఇంకా మనకి పిల్లలు ఎందుకు? అంతగా కావాలంటే ఎవరినైనా దత్తత తీసుకుందాం, ఓకేనా? అది కాదురా, ఇంకేమీ మాట్లాడకు అనురాగు, కామ్గా నిద్రపో, నాకు నిద్ర వస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ లేచి కాఫీ పెట్టుకొని వచ్చి అనురాగ్ని లేపుతుంది. కాఫీ కప్ అక్కడ ఉన్న టేబుల్ మీద పెట్టి అనురాగు లేవగానే గుడ్ మార్నింగ్ హబ్బీ అంటూ తన నుదిటి మీద కిస్ చేస్తుంది. గుడ్ మార్నింగ్ రా, ఇదిగో కాఫీ తీసుకోండి. అనురాగు కాఫీ తాగుతూ ఏదో ఆలోచనలో ఉంటాడు. హలో మాస్టర్, ఆలోచించింది చాలు, కానీ ముందు కాఫీ తాగండి, లేకపోతే కాఫీ చల్లారిపోతుంది. సరే అని అనురాగు కాఫీ తాగేసి లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆఫీస్కి బయలుదేరతాడు. దారిలో తన మనసు ఉండబట్టక డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్కి తన ప్రాబ్లం చెప్తాడు. ప్లీజ్ డాక్టర్, ఏదో ఒక మార్గం ఉంటుంది కదా, ఎలాగైనా మాకు పిల్లలు కలిగేలా చూడండి. మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి ఒక ప్రాసెస్ ఉంది. ఏంటి డాక్టర్ అది? మీకు పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు కాబట్టి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా వేరే వాళ్ళ స్పర్మ్ని మీ వైఫ్ ఓవరీన్లోకి పంపించి అని ప్రెగ్నెంట్ చేయడం. ఏమంటున్నారు డాక్టర్? మీకు మిగిలిన ఆప్షన్ ఇది ఒకటే అనురాగు, అని దీనికి నా వైపు ఒప్పుకోదు. మీకు పిల్లలు కావాలి అంటే మీ వైఫ్ని కన్ఫ్యూజ్ చేసి ఒప్పించండి. ఇదేమీ తప్పు కాదు, ఈ కాలంలో చాలామంది చేస్తున్నదే. నేను తనతో మాట్లాడి చూస్తాను డాక్టర్. హాస్పిటల్ నుండి అనురాగ్ ఆఫీస్కి వెళ్తాడు. కానీ తన మనసంతా డాక్టర్ చెప్పిన మాటలు మీదే ఉంటుంది. ఎలాగైనా అక్షరని ఇందుకు ఒప్పించాలి అని మనసులో అనుకుంటాడు. ఈవినింగ్ ఇంటికి వెళ్తాడు. అక్షర హాల్లో అనురాగం కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అక్షర, నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు అను బేబీ. నేను ఈరోజు డాక్టర్ని కలిశాను. ఎందుకు? చెప్పింది విను అక్షర. డాక్టర్ నువ్వు ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు. ఏంటి? అక్షర, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా ప్రెగ్నెంట్ కావచ్చని డాక్టర్ చెప్పారు. ఏంటి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్? ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? అవును అక్షర, వేరే ఎవరైనా స్పర్మ్ని నీ ఓవరీలో ఇంజెక్ట్ చేస్తే నువ్వు ప్రెగ్నెంట్ కావచ్చని డాక్టర్ చెప్పారు. నీకు ఏమైనా మతిపోయిందా? బుర్ర అసలు పనిచేస్తుందా? బ్రెయిన్ ఉండే మాట్లాడుతున్నావా నువ్వు? ప్లీజ్ అక్షర, ఒక్కసారి నా మాట విను. ఇలా చేస్తే మన ఇద్దరం తల్లిదండ్రులం కావచ్చు. అప్పుడు మనకు పిల్లలు పుట్టలేదు అని ఎవరు వేలెత్తి చూపరు. షటప్ అనురాగు. సొసైటీ ఏమనుకుంటుందో అని ఎవరో బిడ్డని నేను నా కడుపులో మొయ్యాలా? అది నా వల్ల అస్సలు కాదు. నేను ప్రెగ్నెంట్ అయితే అది నీ కారణంగా అవ్వాలి, అంతేకాని ఇలా చేయడానికి నేను సిద్ధంగా లేను. నీకు నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా నువ్వు చెప్పేదానికి ఒప్పుకుంటావు. ఒకవేళ నువ్వు ఒప్పుకోకపోతే ఇన్నాళ్ళు నువ్వు నా మీద చూపించిన ప్రేమ అంతా అబద్ధమని అనుకోవలసి వస్తుంది అని సైలెంట్గా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. అక్షర కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇంకొక బెడ్రూమ్లోకి వెళ్ళి చాలాసేపు ఏడుస్తుంది. కొంతసేపటి తర్వాత డిన్నర్ చేద్దు గాని రా అని అనురాగ్ని పిలుస్తుంది. నాకేమీ ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళి చేసే అక్షర అని కఠినంగా చెప్తాడు. నాకు కూడా ఏమీ ఆకలిగా లేదు అని అక్షర మౌనంగా బెడ్ మీద పడుకుంటుంది. రాత్రంతా ఏడుస్తూ ఉండడం వల్ల అక్షర మరుసటి రోజు ఉదయాన్నే లేవలేదు. తనకంటే ముందే అనురాగు లేచి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అక్షరని మరీ ఎక్కువ బాధ పెడుతున్నాను అని అనురాగు తనలోని తాను బాధపడతాడు. కానీ నేను ఇలా కఠినంగా ఉండకపోతే తను నేను అడిగిన దానికి ఒప్పుకోదు అని తనకి తానే సర్ది చెప్పుకుంటాడు. సాయంత్రం అనురాగు ఇంటికి వెళ్ళేసరికి అనురాగు వాళ్ళ అమ్మగారు సోఫా మీద కూర్చొని ఉంటారు. మమ్మీ, నువ్వు ఎప్పుడు వచ్చావు? నాకు ఒక్క మాట అయినా చెప్పలేదు. ఏం లేదురా, నిన్ను కోడల్ని చూసి చాలా రోజులవుతుంది కదా, అందుకని వచ్చాను. ఏం, నేను మీ ఇంటికి రాకూడదా? అదేంటమ్మా అలా అంటున్నావు? ఇది మన ఇల్లు, ఈ ఇంటికి నువ్వు ఎప్పుడైనా రావచ్చు. నేను సరదాగా అన్నాను లేరా.
అనురాగ్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటమ్మా? ఎందుకురా కోడలికి ఇష్టం లేని పని చెయ్యమని తనని బాధ పెడుతున్నావు? అనురాగు అక్షర వైపు కోపంగా చూశాడు. తన వైపు కాదు, నన్ను చూసి మాట్లాడరా. చూడు నాన్న, నువ్వు చేస్తున్నది కరెక్టే నీకు అనిపించవచ్చు, కానీ దానికి నీ భార్య కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి కదా. తనకి ఇష్టం లేని పనిని బలవంతంగా చేయించడం ఎంతవరకు కరెక్టు? తన కడుపులో వేరే మగాడి బిడ్డని మొయ్యాలి అని ఏ అమ్మాయి అనుకోదురా. దానికి ఏ అమ్మాయి ఇష్టపడదు. కానీ అమ్మ ఇలా చెయ్యకపోతే సమాజంలో నేను పిల్లల్ని కనలేని అసమర్థుడిగా మిగిలిపోతాను. అదే నీ బాధ అయితే లోపం నాలోనే ఉంది అని నేను అందరికీ చెప్తాను. నా కారణంగానే పిల్లలు కలగడం లేదు అని నేను చెప్తాను. అనురాగు, నువ్వు ఆ విషయంలో ఏమీ బాధపడవలసిన అవసరం లేదు. నా లోపాన్ని నీ లోపుగా ఎందుకు మార్చుకోవాలి అక్షర? ఎందుకంటే మన ఇద్దరం వేరు కాదు అనురాగ్, ఇద్దరం ఒకటే. సమస్య ఎవరికి వచ్చినా అది ఇద్దరిదే అవుతుంది. అయినా ఈ విషయం గురించి నువ్వెందుకు ఇంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? నాకు అర్థం కావడం లేదు. పిల్లలు లేకపోయినా మనం సంతోషంగానే ఉన్నాం కదా, ఇక మీదట కూడా ఇలాగే ఉందాం. అయినా మనకి పిల్లలు కావాలి అంటే ఎవరినైనా దత్తత తీసుకుందాము. అవును నాన్న, అనురాగు కోడలు చెప్పింది నిజం. సమాజానికి భయపడి నువ్వు ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటే తర్వాత జీవితాంతం బాధపడవలసి ఉంటుంది. నిజానికి ఏముందిరా, ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. మనం వాళ్ళ కోసం బ్రతకడం లేదు, మన కోసం మనం బ్రతుకుతున్నాము. మనల్ని అర్థం చేసుకునేవారు, మంచి కోరుకునేవారు ఎప్పుడు మనతోనే ఉంటారు. అనురాగు, మిగిలిన వాళ్ళ గురించి ఆలోచించవలసిన అవసరం మనకు లేదు. ఆ మాటలు విన్నాక అనురాగుకి నిజమే అనిపిస్తుంది. సరే అమ్మ, నేను నా నిర్ణయాన్ని మార్చుకుంటున్నాను. మీ కోడలికి ఇష్టం లేకుండా నేను ఏ పని చెయ్యను, సరేనా? నా కొడుకు బంగారం, లవ్ యూ అను బేబీ. కొన్ని రోజుల తర్వాత అనురాగు అక్షర ఒక మంచి పాపని దత్తత తీసుకున్నారు. వాళ్ళ జీవితంలో ఇప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.